తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేటువంటి అంశం మీద సరే సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ వారు తేలుస్తారు, నిజాన్ని నిగ్గు తేలుస్తారు. ఇక మనకెందుకులే అని దాదాపుగా ఈ వ్యవహారం చప్పబడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిబిఐ చట్టం తన పని తను చేసుకుని వెళుతుంది ఎలాగో. అయితే ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు దీని వెనక ఉన్నటువంటి వ్యవహారాలు ఏంటనేది తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇది పబ్లిక్ ముందుకు తీసుకురావడం అనేటువంటిది ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టుల యొక్క బాధ్యత. అందుకనే మళ్ళీ తాజాగా దీని మీద ఒక అంశం వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటుంది వీటీవీ ప్రైమ్. విషయం ఏమిటి అన్నట్లయితే మనం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూల్లో జంతు కొవ్వు కలిసింది అనేటువంటి ఆరోపణ యానిమల్ ఫ్యాట్ ఆయన అన్నమాటది. యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఆయన ఆరోపించే కంటే ముందే దీని వెనక ఒక పెద్ద కార్పొరేట్ కుట్రకు అంకురార్పణ జరిగింది. కార్పొరేట్ శక్తులు ఇందులో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం చాలా విస్పష్టంగా కొన్ని ఆధారాలతో గతంలో వీటీవీ ప్రైమ్ వీడియో చేసింది. ఇది ఏమిటి అన్నట్లయితే సరిగ్గా ఈ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మీ నెయ్యిలో కల్తీ ఉంది అని వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ముందు, అంటే ఏ బేసిస్లో ఇచ్చారు ఇది అని అంటే ఎన్డీడీబీ వారి యొక్క ల్యాబ్ టెస్టుల ప్రాతిపదికగా మీ దీంట్లో కల్తీ ఉందని చెప్పని ఇచ్చారు. అయితే ఈ ఎన్డీడీబీ చైర్మన్ నీలేష్, టీటీడీఈఓ శ్యామలరావు, మాజీ చైర్మన్ అయినటువంటి వర్షా జోషి, వీళ్ళ ముగ్గురు కూడా ఈ నోటీస్ ఇవ్వడానికి ముందు రోజు వీళ్ళు సమావేశమయ్యారు. ఎందుకు సమావేశమయ్యారు అనేటువంటి అంశాలని కనీసం ఇంత రాద్ధాంతం జరుగుతుంటే పబ్లిక్ డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ డిస్క్లోజ్ చేశారా? చేయలేదు, గప్చిప్గా ఊరుకున్నారు. వాళ్ళు సమావేశమైనటువంటి అంశాలను మనం బయటికి తేవటమే కాదు, దీనికి సంబంధించి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యులు భద్రవాడ వేణుగోపాల్ గారి అంశాన్ని హైలైట్ చేస్తూ అటు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకి, ప్రధానమంత్రి గారికి కూడా ఇదే విషయాన్ని ఆయన లేఖల ద్వారా ఆయన పంపించారు. అది అలా ఉంటే ఇప్పుడు తాజాగా ఏం చేశారు, ఈ ఏఆర్ డైరీ దీనికి సస్పెండ్ చేసినప్పుడు ఏఆర్ డైరీ వారు ఏం చేశారంటే మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. తాము కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని ఈ ఆరోపణల మీద ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కు తాజాగా నోటీసులు జారీ చేయాలని సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీకి మద్రాస్ హైకోర్టు వారి వాదనలు విన్న తర్వాత ఆదేశించింది. ఏంటంటే జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేటివ్ రెగ్యులేషన్ 2011కి తగిన ఆ నిబంధనల ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వకుండా గుజరాత్లోని ఒక ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా లైసెన్స్ని సస్పెండ్ చేయడం కోసం అధికార యంత్రాంగం షోకాజ్ నోటీసులు జారీ చేసింది అని చెప్పని వీరు గమనించారు. షోకాజ్ నోటీసుపై స్పందించేందుకు అథారిటీ కంపెనీ సహేతుకమైన అంటే రీజనబుల్ టైం అనేటువంటిది కూడా ఇవ్వాలి అని కోర్టు పేర్కొంది. అథారిటీ జారీ చేసినటువంటి నోటీసులో ఆరోపణలు కూడా దానికి సరైనటువంటి ఆధారాలు లేవు. అంటే ఏ డైరీ అయితే తమ యూనిట్లో కల్తీ జరిగింది, నిబంధనలు ఉల్లంఘించారని చెప్తున్నారో అందులో అలాంటివేమీ లేవు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు అని చెప్పని ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా ఈ కోర్టు పునరుద్ఘాటిస్తూ మళ్ళీ ఫ్రెష్గా ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి తాజా నోటీసుని కంపెనీకి మీరు జారీ చేయండి. కంపెనీ స్పందించడానికి సహేతుకమైన సమయాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పని కోర్టు అధికారాలని కోరింది. ఎందుకనంటే తమిళనాడులోని దిండిగల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే వీరు చెప్తున్న దాని ప్రకారంగా 10 లక్షల టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు టీటీడీతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తమిళనాడుకి చెందినటువంటి అంత పెద్ద స్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక సంస్థ ఏది అని అంటే తమిళనాడులోని ఇది ఒక్కటే, మేము ఒక్కళ్ళమే అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒప్పందం ప్రకారంగా 4 సరుకుల్ని వాళ్ళు పంపించారు. పంపించిన తర్వాత 6న 19న 27న
టీటీడీ అంతర్గత ల్యాబ్ ఇంటర్నల్ ల్యాబ్ టెస్టుల్లో క్లియరెన్స్ వచ్చింది. అక్కడ ల్యాబ్ లేదని చెప్తున్నారు, ల్యాబ్ ఉంది, దాని ద్వారా క్లియరెన్స్ వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత జూన్ నుంచి పంపిణీ చేయటం అనే దానికి వాళ్ళు ఇదయ్యారు. అయితే ఈ 3 సరుకుల చెల్లింపు కూడా సక్రమంగా చేశామని చెప్తున్నారు వాళ్ళు. 3 చేసిన తర్వాత 3వ దానికి అదనంగా 4 ట్యాంకర్లను పంపించారు. 3 ఆల్రెడీ సప్లై చేసి 4 ట్యాంకర్లను పంపించారు. 4వ మరియు 2 లోడ్లు జూలైలో అయితే ఆ లోడ్స్ని మాత్రం ఎలాంటి కారణాలు లేకుండా టీటీడీ వాటిని తిరస్కరించింది అని 22న కంపెనీకి సమర్పించారు. 23, 27 జూలైలో టీటీడీ కాంట్రాక్ట్ని ఎందుకు రద్దు చేయకూడదు, ఆ కంపెనీని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదు అని వివరణ కోరుతూ కంపెనీకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసు సంబంధించిన ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ అంటే వాళ్ళు చెప్తుంది, అసలు ఆ ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ చెప్పినటువంటి రిపోర్ట్స్లో ఈ ఫుడ్ స్టాండర్డ్స్ దీనికి సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్ అథారిటీ సంతకమే లేదు, వాళ్ళకి అసలు ఆ స్థాయి కూడా లేదు అనేటువంటిది వీళ్ళ ఆరోపణ. అంటే వాళ్ళకి ఫుడ్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి యాజ్ పర్ ద యాక్ట్ నా ప్రకారంగా ఆ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటివి వాళ్ళకే లేవు. ఇక్కడ అమ్మ దొంగ అంటే అమ్మే కాదు, నాన్న కూడా దొంగే అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏ కంపెనీ అయితే రిపోర్ట్ ఇచ్చిందో ఆ కంపెనీకి తదనుగుణంగా ఈ ఫుడ్ సేఫ్టీ ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చేటువంటి క్యాపబిలిటీస్ కెపాసిటీస్ ఆ యాక్ట్ ప్రకారంగా లేవు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆ సదరు అధికారిక సంతకం లేనటువంటి కేవలం ఎన్డీడీబీ చైర్మన్ సంతకం వాళ్ళెవరో సంతకం ఉంటే సరిపోదు కదా, దాని స్టాండర్డ్స్కి అథారిటీగా చట్టంలో సెక్షన్ 47 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రూల్స్ 2011లో రూల్ 212కి విరుద్ధమైనటువంటి నమూనా సేకరణలకి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి ఒక డీటెయిల్డ్ ఇది ఇవ్వాల్సినది ఉంది. ఆ సదరు అధికారి జారీ చేయాలి. ఆ జారీ చేసేటువంటి అధికారికి అక్కడ ఉన్నాడా, అతనికి ఆ స్థాయి ఉందా అంటే అసలు వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు లేరు అనేటువంటిది తెలుస్తుంది. మరి ఇలా అయినప్పుడు ఏ విధంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు? అందుకే మళ్ళీ మీరు ఫ్రెష్గా నోటీసులు ఇవ్వండి అని చెప్పారు. అంటే ఇదంతా కూడా మనం పరిశీలించినట్టయితే జరుగుతుంది ఏంటంటే, ఒక భారీ స్థాయిలో టీటీడీకి నెయ్యి సప్లై చేసేటువంటి ఒక సంస్థ మొనోపోలీనో లేకపోతే ఒక సంస్థకు ఉన్న ఆపర్చునిటీనో దెబ్బతీసి ఆ ప్లేస్లోకి ఇంకొక సంస్థ రావటం కోసం ఆ సంస్థను పూర్తిగా మట్టి కరిపించేటువంటి కుట్రలో భాగంగా ఇందులో గుజరాత్లో సదరు అర్హతలు చాలా స్పష్టంగా భద్రవాడ వేణుగోపాల్ గారు కూడా చెప్తున్నట్టుగా ఆ సంస్థకి తగిన అర్హతలు లేకపోయినా అలాంటి ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్ని బూచిగా చూపించి తద్వారా దీన్ని క్యాన్సిల్ చేశారు. ఇది కార్పొరేట్ వార్. ఈ కార్పొరేట్ వారిని బేస్ చేసుకొని 1 shot 2 birds అన్నట్టుగా ఇది వాళ్ళని క్యాన్సిల్ చేయొచ్చు, తమకు అనుకూలంగా లేరు కాబట్టి. అదే క్రమంలో దీన్ని జగన్మోహన్ రెడ్డిని తొక్కేయడానికి కూడా ఒక అద్భుతమైన ఆయుధంగా వాడుకోవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో 1 shot 2 birds అన్నట్టుగా ఒక దెబ్బ కొట్టారు. కానీ ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ మళ్ళీ కోర్టుకి ఎక్కింది. కోర్టుకి ఎక్కడంతో ఈ ఎన్డీడీబీకి ఉన్నటువంటి చావ్ ఏంటి, సత్తా ఏంటి, కెపాసిటీస్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి అనేటువంటివి కూడా మెల్లిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు ఈలోపు అసలు వ్యవహారం బయటపడుతుంది. ఈ అంశాలన్నీ కూడా రేపు సిబిఐ దర్యాప్తుకు కూడా ఖచ్చితంగా సపోర్టింగ్గా ఉంటాయి. ఆ సపోర్టింగ్గా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లు చేసినా కూడా అమ్మ దొంగ అంటే అమ్మే కాదు, నాన్న కూడా దొంగే అనేటువంటి ఒక ఆ నానుడు ఏదైతే ఉందో ఈ విషయంలో ఖచ్చితంగా దొంగలందరూ కూడా బయటకు వస్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.